ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని చదివినప్పుడు కొరాహు కుమారులు తమ అభిప్రాయాన్ని పాట రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. నిజమే, వారు ఇంకా అంటారు కదా, నీ మందిరమందు నివసించి వారు ధన్యులు, వారి నిత్యము నేను స్తుతించుదురు అని. ఇంకా మంచి స్టేట్మెంట్. నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించటము కంటే నా దేవుని మందిర ద్వారం నొదనుట నాకు ఇష్టము అంటారు. అవును, మనం ఇంటి దగ్గర ఉండి దేవుని స్తుతించేది వేరే, దేవుని మందిర ఆవరణంలో చేరి దేవుని స్తుతించేది వేరే. అందుకే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే 1000 దినాల ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాము. కొరాహు కుమారులు ఇది గ్రహించారు గనుకే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. దేవుని మందిరంలో నివసించేవారు ఎలా ఉంటారంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దావీదు పలుకుతున్నాడు. అవును, దేవుని సన్నిధిలో జీవ మార్గాన్ని మనం కనుగొంటాం. అంటే మరణ మార్గమును తప్పింపబడి జీవ మార్గంలోనికి దాటి వెళ్ళే స్థితి. అవును, నిత్య జీవానికి వారసులుగా మార్చబడతాం, నరకాగ్ని నుండి తప్పించబడతాము. ప్రతి క్షణము ప్రతి ముహూర్తము దేవుడు మనల్ని కంటి పాపవలే కాపాడాలంటే ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారంగా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి అందరినీ ప్రోత్సహించేవారుగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేదిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని. యెరూషలేము అంటే దేవుని మందిరము, దేవుని నివాస స్థలము. ఆ నివాస స్థలము దగ్గరికి వెళ్ళి మనము సాగిలపడితే గనక మనకు కావలసిన ఐశ్వర్య ఆశీర్వాదాలు అన్నీ లభిస్తాయి. కనుక దావీదు ఏ విధమైన ఆశీర్వాదం పొందుకున్నాడో, కొరాహు కుమారులు ఎటువంటి ఆశీర్వాదం పొందుకున్నారో మనము కూడా దేవుని సన్నిధిలో గడిపి ఆయన గుమ్మములలో నివసించి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచే వారముగా, ఆయన సన్నిధిలో సాగిలపడి మొక్కే వారముగా ఉన్నప్పుడు అటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును ప్రభా, నైనా పునరుద్ధానారాధన పరిశుద్ధ బల్లారాధనలో పాలు పొందు కృప మా అందరికీ దయచేయండి. నైనా నీకు స్తోత్రాలు. నిత్య జీవపు వారసులుగా మా మరణ పర్యంతము, నీ రాక పర్యంతము మేము ఇలాగూ కొనసాగించుటకు కృప దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించి నీ కృపలో వర్ధిల్లింపచేయమని, సమస్త స్తుతిఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.